కార్యదర్శి నుండి మొదలుకుంటే ఎంపీడీఓ, కలెక్టర్ అందరి నుండి ఎంక్వైరీ చేసి నిరుపేద కుటుంబాలకు 10 లక్షలు కేటాయించిన పోయిన ప్రభుత్వాన్ని వచ్చిన 3 లక్షలు ఒక్కొక్కరికి 3 లక్షలు అకౌంట్ కలెక్టర్ అకౌంట్లు ఉన్నాయి, అవి రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని. తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఒక 300 మందితోటి ఈరోజు అందరూ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరియు సీతక్క గారికి ఏదైతే దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంకా ఎవరైతే ఉన్నారో దయచేసి మీకు పాదాభివందనం చేస్తున్నాం. మా దళిత బిడ్డల పక్షాన మాకు గత ప్రభుత్వం కేటాయించినటువంటి దళిత బంధును 2వ విడత దళిత బంధు మాకు కొంతమందికి అమౌంట్ 3 lakhs వరకు ఫ్రీజింగ్ చేసినవి ఉన్నాయి, కొంతమందికి సగం అమౌంట్ వరకు ఫ్రీజింగ్ చేసినవి ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా పూర్తి నిధులతోటి మమ్మల్ని ఆదుకోవాలని మేము పాదాభివందనతో వేడుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మరియు మా దళిత బడుగు బలహీన వర్గాల పక్షాన మేము వేడుకుంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి మమ్మల్ని దళితులను పట్టించుకోండి, మమ్మల్ని ఒకసారి మాకు పై చూడండి. అయ్యా బట్టి విక్రమార్క గారు మీరు కూడా ఆలోచన చేయండి. మీ యొక్క సభా వేదిక ద్వారా మా ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మేము దరఖాస్తులు ఏదైతే స్థానిక మండల ఎంపీడీఓ గారి నుంచి, ఆర్డీఓ నుంచి, కలెక్టర్ నుంచి వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం నడిబొడ్డునకు వచ్చి ప్రజాభవన్లో మేము దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, వెపర్ చేస్తున్నాం, పాదాభివందనాలతో వేడుకుంటున్నాం. అయ్యా ఇకనైనా మా దళితులలో కొంచెం వెలుగు చూపే విధంగా ఈ దళిత బంధు స్కీమ్ కొనసాగించాలని కోరుతున్నాం. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఏది అంబేద్కర్ అభయస్థం ఇస్తా అని 10 కాదు, కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు కానీ మేము 12 లక్షలు ఇస్తాను మీ నోట మీరే హామీ ఇచ్చారు. మీ హామీని మీరు నెరవేర్చుకుంటారని మేము ఈ సభాముఖంగా ఈ జనాల సాక్షిగా మీకు వివరచేస్తున్నాం. దయచేసి మీరు గత ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలు కొనసాగిస్తారో లేదా ఇప్పుడు ఇంకా 2 లక్షలు కలిపి 12 లక్షల అభయస్థం కింద అంబేద్కర్ అభయస్థం ఇస్తారో మీరు దయచేసి తప్పకుండా మాకు తక్షణమే నిధులు విడుదల చేయాలని వేడుకుంటున్నాం.